పిల్లల్లో ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ అంటారు కదా సార్, అది ఏంటి సార్? ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, ఎందుకు చేయాలి? చూడండి, చిన్నపిల్లలు ఒక 3 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకోమంటారు. ఎందుకంటే వాళ్ళు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటదంటారు. ఓకే. సో అందుకని చూడండి, చిన్నపిల్లల్లో జ్వరాలు దగ్గులు ఈజీగా వచ్చేస్తా ఉంటాయి. అవును. కొద్దిగా ఒక స్టేజ్ వచ్చాక బాడీ రెసిస్టెన్స్ వచ్చి ఆగుతాయి. అట్లానే పళ్ళు తయారయ్యేటప్పుడు 6 years, 8 years, 9 years, 10 years వరకు ఈజీగా బ్యాక్టీరియా పళ్ళని అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో పళ్ళని వాటి నుంచి అటాక్ అవ్వకుండా జాగ్రత్త పరచడానికి చిన్న వ్యాక్సిన్స్ ఇచ్చి ఎలా అయితే ఓవరాల్ బాడీని పైకి బాగా సస్టైన్ చేస్తారు, పళ్ళు కూడా ఫ్లోరైడ్ అన్న ట్రీట్మెంట్ చేసి పళ్ళు బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా వాటిని ఆపుతారు. ఫ్లోరైడ్ టెక్నిక్స్ అంటారు. జెల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయడం వల్ల పళ్ళు పుచ్చుకోవడం అనేది చాలా మట్టుకు ఆగుతాయి. క్యావిటీస్ ఫార్మేషన్స్ ఎట్సెట్రా అదర్ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలు రాకుండా ఆగుతాయి.